మీ నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే టైటిల్ కోసం జనాన్ని ఎదురు చూసేలా చేయకుండా ముందే టైటిల్ చెప్పేసి ముందే ఎక్కువ వెళ్తుంది ప్రిపేర్ చేసి కానీ టైటిల్ కోసం ఎదురు చేసేలాగా చేసింది మాత్రం రాజమౌళి సార్. మీరు చూడండి ట్రిపుల్ ఆర్ఆర్ఆర్ అన్న హ్యాష్ ట్యాగ్ ఎంత పాపులర్ అయిపోయింది, సినిమా టైటిల్ అయిపోయింది అది. అవునవును అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, అంటే నాకు తెలిసి చాలా మందికి రౌద్రం రుధిరం అనేది తెలియదు, గుర్తులేదు టీం కూడా గుర్తుండకపోవచ్చు. కానీ ఇప్పుడు రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, రామారావు గారు అంతే ఉన్నారు. అంతే. ఇప్పుడు రామ్ చరణ్ గారిని కూడా ఎన్టీఆర్ గారిని కూడా అడిగితే మీరు సినిమా టైటిల్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ అని అంటారు. వాళ్ళకు కూడా తెలియదు. స్ట్రేంజ్లీ యుఎస్ లో అందరు దాన్ని ఆర్ఆర్ఆర్ అంటారు కానీ ట్రిపుల్ ఆర్ అంటారు. మనమే అంటున్నాం ట్రిపుల్ ఆర్ అండి. రివ్యూని మీరు సీరియస్గా తీసుకుంటారా? ఐ డు. నాకు నాకు ఒక్కొక్క సినిమాతోటి ఒక్కొక్క కొత్త లెసన్ నేను చాలా నేర్చుకున్నాను. నాకు ఇన్ఫ్యాక్ట్ మీ వెబ్సైట్ ఇచ్చిన రివ్యూ నచ్చింది యాక్చువల్లీ. నాకు ఎవరు సినిమా మీకు రెండు ఆపోజిట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎవరు సినిమా రిలీజ్ అయినప్పుడు అన్ని వెబ్సైట్స్ మంచి రేటింగ్స్ ఇచ్చారు, మంచి రివ్యూస్ రాశారు. పబ్లిక్ దగ్గర రీమేక్ సినిమానేగా, ఏముంది ఇంగ్లీష్ సినిమా లేపేసాడుగా. నాకు చివరికి ప్రసాద్ బయట వాళ్ళు కెమెరా ఉంది, వాళ్ళు కూడా గూఢచారంత లేదు కానీ చూడొచ్చు. పోడియం ఇంత కష్టపడ్డాం కదరా అంటే కొంతమంది ప్రొడ్యూసర్లు నా దగ్గరికి వచ్చి మొత్తం హోటల్ రూమ్లో కొట్టేశారు కదండి, బాగా తక్కువలో అయిపోయి ఉంటుంది, మనకు లోపల మండిపోతూ ఉంటుంది వాళ్ళు. గురుదేవుడు ఇంత కష్టపడ్డారా ఆ సినిమాకి అని అనుకుంటే నాకేమైపోయిందంటే, ఎవరు సినిమా రిలీజ్ టైంకి గూఢచారి హీట్ ఎంత ఉందంటే, మన బాహుబలిలో రాణా విగ్రహం ముందు ప్రభాస్ విగ్రహం ఉంటుంది చూడండి ఇంటర్వ్యూకి, ఆ టైప్లో ఎవరు అనే విగ్రహం ముందు గూఢచారి విగ్రహం ఎంత ఉంది. గూఢచారి అంత యాక్షన్ లేదు, గూఢచారి అంత ఇది లేదు, గూఢచారి అంత కల్చరల్ ఇంపాక్ట్ లేదని అంటున్నారు. నాకు అర్థం కాల. సినిమా ఆడింది, గూఢచారికి డబుల్ బడ్జెట్, ఎవరు గూఢచారి అంతే సంపాదించింది, అది మంచి ప్రాఫిట్, ఇది బ్రేక్ ఈవెన్ అంతే కదా అన్నారు. ఎక్కడో ఎవరు రిలీజ్ అయిన 2 years దాకా కూడా పూర్తి సాటిస్ఫాక్షన్ నాకు లేదు. ఎక్కడో లోపల మంచి సినిమా చేస్తామనే నమ్మకం, కానీ జనాలు దాన్ని రీమేక్ అని తీసిపడేస్తున్నారు. మనం ఎంత ఒక అడాప్టేషన్లో ఎంత కొత్తగా చేసాము, ఎంత డిఫరెంట్గా చేసాము లెక్క చేతి. 2 years బ్యాక్ ఎవరో కుర్రోడు ఎక్కడో ఏ కర్నూలులోనో వైజాగ్లోనో హైదరాబాద్లో ఎక్కడ అబ్సల్యూట్ సినిమా ఆనోడు పెట్టి ఎవరు క్లైమాక్స్ సీన్ పెట్టాడు, అది వైరల్ అయింది. కట్ చేస్తే ట్వీట్ల మీద ట్వీట్లు ఎక్కడ పడ్డాయి కదా. ఇప్పుడు సడన్గా నేను ఈ లాస్ట్ 2-3 monthsలో ఎక్కడికి వెళ్ళినా ఎవరు సినిమా నుంచి నేను మీకు ఫ్యాన్ అండి అని కాలేజ్ ప్రిన్సిపల్స్ చెప్పడం, వీళ్ళు చెప్పడం, ఎవరు సినిమా నుంచి నాకు మీ సినిమాలు బాగా నచ్చింది. సో ఇట్ వాస్ అ స్ట్రేంజ్ థింగ్ వేర్ సినిమా రిలీజ్ అయిన 2 years దాకా మీరు ఒక రెస్పెక్ట్ ఇవ్వని సినిమా సడన్గా ఇప్పుడు లేచి కూర్చుంది.